వెల్కమ్ బ్యాక్ టు మన ఆంధ్ర వంటకాలు. ఈ ఛానల్‌ని నన్ను ఎంతో సపోర్ట్‌గా నిలబడి మీరందరూ ఎంతో ఆదరిస్తున్నారు కదా! మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఏదో కలుపుతుందనుకుంటున్నారా? మంచి హెర్బల్ టీ తయారు చేసుకుంటున్నామండి ఈరోజు. ఈ చలికాలంలో పిల్లలకి, పెద్దలకి అందరికీ జలుబు, దగ్గు, జ్వరము అని, తలనొప్పులని వస్తూ ఉన్నాయి కదా! క్షణాల్లో చిటికెలో మాయం చేసుకునే మంచి హెర్బల్ టీ. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది వీడియో. స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టుకున్నాక 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇక్కడ 2 స్పూన్ల సోంపు తీసుకోవాలి. కట్ చేసుకున్న అల్లము, 2 తమలపాకులను కానీ ఇలా ముక్కలుగా తీసుకోవాలి. ఒక నిమ్మకాయను చిన్న చిన్న పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద పీస్ అయినా కట్ చేసుకోవచ్చు. లెమన్ గ్రాస్ తీసుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 4, 5 నిమ్మకాయ ఆకులు కానీ తీసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల టీ పొడి కానీ తీసుకోవాలి. మీరు టీ ఎక్కువ పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుందండి అది. ఇక్కడ హనీ కానీ వాడుకోవాలండి. మీ దగ్గర న్యాచురల్ హనీ ఉన్నా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ డాబర్ ఆమ్లా హనీ వాడుతున్నాను. టీ పెట్టుకుందామా? మనం ముందుగా నీళ్ళు పెట్టేసాం కాబట్టి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 స్పూన్ల సోంపు వేసుకొని, మనం తీసుకున్న లెమన్ గ్రాస్ కానీ ఇలాగ కట్టలాగా కట్టుకొని వేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసి వేసుకోవచ్చు. తమలపాకు, నిమ్మకాయ ముక్కలు, ఇంకా నిమ్మకాయ ఆకులు అన్నీ వేసుకొని, కట్ చేసుకున్న అల్లం కానీ వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా నీళ్ళను మరిగించుకోవాలి. తర్వాత టీ పొడి కానీ వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్ల టీ పొడి కానీ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మంచిగా మరిగించుకోవాలండి. చాలా సింపుల్గా మంచి హెర్బల్ టీ తయారు చేసుకుంటున్నాం కదా! మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా తాగొచ్చండి. మంచిగా హెర్బల్ టీ అయితే తయారు చేసుకుంటున్నాం కదా! చూడండి, ఇక్కడ మనకు టీ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ నేనైతే పాలు యాడ్ చేయట్లేదండి. మనకు టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కప్ తీసుకొని, స్టెయినర్ తీసుకొని వడకట్టుకోవాలండి. అవి మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ టీలో పడకుండా ఇలా స్టెయిన్ చేసుకున్నామంటే మనకు మంచి న్యాచురల్గా హెర్బల్ టీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల హనీ వాడుకోవచ్చండి. నేను తీసుకున్న కప్పుకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవచ్చు. షుగర్ మాత్రం అస్సలు వాడొద్దే. ఇప్పుడు మనకు మంచి తమలపాకు, అల్లం, లెమన్ టీ తయారు చేసుకున్నాం కదా! మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఆంధ్ర వంటకాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.